రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరాలన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన కృపలో మనల్ని భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నూతన సంవత్సరం వచ్చిందంటేనే అందరికీ కూడా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. 31st నైట్ నుంచే ఆనందాలు, సంతోషాలు, విందులు, వినోదాలు ప్రారంభమైపోతూ ఉంటాయి. లోకంలో మనం చూస్తూ ఉంటాం. 31st నైట్ చక్కగా త్రాగేవాళ్ళు త్రాగుతారు, తినేవాళ్ళు తింటారు, డ్యాన్సులు వేసేవారు డ్యాన్సులు వేస్తారు. ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా వారి జీవితాలను గడుపుతూ ఉంటారు. ఎందుకు ఇంత ఆనందం, ఇంత సంతోషం అనంటే నూతన సంవత్సరం రాబోతుంది అని, మరొక సంవత్సరం వస్తుంది అని సంతోషపడుతున్నాడు మనిషి. నూతన సంవత్సరం వస్తుంది అని సంతోషపడుతున్నావు, బాగానే ఉంది. కానీ ఈ నూతన సంవత్సరం, గతించిన సంవత్సరాన్ని దేవుని కోసం ఏమైనా ఉపయోగించావా? దేవుని కోసం ఏమైనా గడిచిన సంవత్సరాలలో ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు దేవుని కోసం ఏమైనా చేసావా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని కోసం చేసినవి అంతగా ఏమీ కనిపించవు మనిషి జీవితంలో. కుటుంబం కోసం చేసినవి కనిపిస్తూ ఉంటాయి. భార్య పిల్లల కోసం కష్టపడిన విషయాలు ఎన్నో ఉంటాయి ఆ సంవత్సరంలో. సమాజం కోసం చేసినవి ఎన్నో ఉంటాయి. మరి ప్రత్యేకంగా దేవునికి ఉపయోగపడేటి, దేవుడికి నచ్చేటి, దేవుడు మెచ్చుకునే విషయాలలో ఏమైనా చేశాడా మనిషి అని అంటే ఏమీ కూడా ఉండవు. ఇక సంవత్సరాలు, నూతన సంవత్సరాలు మనిషి జీవితంలో ఎన్నో గతించిపోతూ ఉన్నాయి. మీ జీవితంలో కూడా నూతన సంవత్సరాలు గతించిపోయిన వారు, ఎన్నో నూతన సంవత్సరాలు చూసిన వారు ఉన్నారు. ఒకరి జీవితంలో 50 సంవత్సరాలు గడిచిపోయాయి, కొందరి జీవితంలో 30 సంవత్సరాలు గడిచిపోయాయి, 40 సంవత్సరాలు గడిచిపోయాయి. నా జీవితంలో కూడా సుమారుగా 35 సంవత్సరాలు గడిచిపోయాయి నూతన సంవత్సరాలు. ఇలా సంవత్సరాలు గడుస్తుండగా మనం నేర్చుకోవలసినది ఏమైనా ఉందా? సంవత్సరాలు ఎన్నో గడిచిపోతూ ఉన్నాయి, నూతన సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి మన జీవితంలో. కానీ మనిషి ఏదైనా నేర్చుకుంటున్నాడా? ఈ సంవత్సరాలు గతిస్తుంటే దేవుడు ఏమైనా నేర్చుకోమని చెప్పాడా మనకి అన్న విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి హబక్కూకు గ్రంథము చూడండి. ఒకసారి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటున్నాడు. గ్రంథకర్త ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము అన్నాడు. గ్రంథకర్త అంటున్నాడు, దేవునితో మొరపెడుతున్నాడు, ఇదిగో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు అన్నాడు. అలాగే సంవత్సరాలు జరుగుచుండగా దానిని మాకు తెలియచేయి అంటున్నాడు. దేనిని తెలియచేయాలి? మనిషి నేర్చుకునేది ఉందా? సంవత్సరాలు జరుగుచుండగా మనుషులు నేర్చుకోవలసినది ఏదైనా ఉందా? ఉంటే అది ఏంటి? ఆ నేర్చుకోవలసినది ఏంటి? తెలుసుకోవలసినది ఏంటి? ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. సంవత్సరాలు జరుగుచుండగా దానిని మాకు తెలియచేయుము అంటున్నాడు. తెలుసుకోవలసినది ఏంటి? ఈరోజు ఎన్నో తెలుసుకుంటున్నాడు మనిషి, తెలియని దాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సంవత్సరాలు జరుగుచుండగా నేర్చుకోవలసినవి కూడా కొన్ని ఉన్నాయా? ఉన్నాయి. మరి ఏంటయ్యా నేర్చుకోవలసినది అని మనం ఆలోచన చేయగలిగితే, కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 90వ కీర్తనలో మోషే గారు ప్రార్థన చేస్తూ ఒక మాట అంటున్నారు. చూడండి ఒకసారి 90వ కీర్తన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు
మాకు నేర్పుము అంటున్నాడు. మోషే గారు నిజంగా ఆయన జ్ఞాని. ఈ 90వ కీర్తన ఎవరు రాశారండి? మోషే గారు చేసిన ప్రార్థన ఇది. కీర్తనలు అనగానే అన్ని దావీదు గారే రాశారని అనుకోకూడదు. ఎందుకంటే దావీదు గారు ఎక్కువ కీర్తనలు రాశారు. కానీ ఇందులో మోషే గారు రాసిన కీర్తన ఉంది, ఆసాపు గారు రాసిన కీర్తనలు ఉంటాయి, కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఉంటాయి. ఇక్కడ మనం చదువుకున్నది ఏంటి అంటే ఇది దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఆయన ఏమంటున్నాడు 12వ వచనంలో అంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించుట మాకు నేర్పుము అంటున్నాడు. మా దినములను లెక్కించుట నేర్పు అంటున్నాడు. దినములు లెక్క పెట్టటమా? ఎక్కడైనా విన్నామా అండి ఈ పదం? దినములు లెక్కించటం అనేది మనం సాధారణంగా ఎక్కడ వింటాం ఈ మాట? ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, తీవ్రమైన అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఇక డాక్టర్ గారు కూడా మేము చేసేది ఏమీ లేనప్పుడు అప్పుడు అంటాం మనం ఒక మాట. ఏంటండి పరిస్థితి అంటే, ఏం లేదండి, ఇక ఆశ లేదు, దినాలు లెక్క పెట్టుకోవాల్సిందే అంటారు. అంటే ఇక బ్రతికే ఛాన్స్ లేదు అని. ఇక్కడ మోషే గారు ఏమంటున్నారు? మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించుము. అంటే దినాలు లెక్క పెట్టుకోవాలా మనిషి? లెక్క పెట్టుకోవాలంటే అవి ఎన్ని దినాలో తెలియాలి, అవునా కదండి? దినాలు లెక్క పెట్టుకోవాలంటే ఎన్ని దినాలో తెలియాలి. భూమి మీదకి ఈ మనిషి రాకముందే దేవుడు మనుషులకు కొన్ని దినములు నియమించాడు. తల్లి గర్భములో మనం ఉండగానే దేవుడు దినములను నియమించాడు. ఏంటి ఆ దినములు? ఎప్పుడు నియమించాడు? కీర్తన గ్రంథం 139వ అధ్యాయం చూడండి ఒకసారి. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయెను అంటున్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే దేవుడు ఎన్నైతే దినములు మనకు నియమించాడో, ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఒక మనిషి జీవించాలని దేవుడు నియమించాడో, ఆ నియమించినటువంటి దినములు ఇంకా ప్రారంభము కాకమునుపే మన దినములన్నీ కూడా దేవుడు ఏం చేశాడట? గ్రంథములో లిఖించాడు, గ్రంథములో వ్రాసుకున్నాడట. ఇదిగో నా కుమారుడు 60 సంవత్సరాలు భూమి మీద ఉండి రావాలి, ఇదిగో నా కుమార్తె ఒక 50 సంవత్సరాలు భూమి మీద ఉండి రావాలి, లేదంటే ఒక 80 సంవత్సరాలు ఉండి రావాలి, ఒక 90 సంవత్సరాలు భూమి మీద జీవించి రావాలి అని మనము భూమి మీదకి రాకముందే దేవుడు తన గ్రంథంలో వ్రాసుకున్నాడట. ఇదిగో పలానా వ్యక్తికి ఇన్ని దినాలు నేను ఇస్తున్నాను అని మనం భూమి మీదకి రాకముందే దేవుడు వ్రాసుకున్నాడట. అంటే ఈరోజు భూమి మీదకి వచ్చిన మనుషులందరికీ కూడా దేవుడు నియమించాడా? దినములు నియమించాడు. ఈ భూమి మీదకి ఎప్పుడు రావాలో దేవుడు నియమించాడు. ఈ భూమి మీద నుండి తిరిగి ఈ జీవితాన్ని ముగించుకొని ఎప్పుడు వెళ్ళిపోవాలో దేవుడు నియమించాడు. ఆ నియమము ప్రకారంగానే ఈరోజు మనుషులందరూ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకే ఇక వెళ్ళిపోవటం అది ఏ రూపకంగా కానీ వెళ్ళిపోవచ్చు. రోగమే రావచ్చు, ప్రమాదమే జరగచ్చు, ఎలాగైనా వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటం ఎలా వెళ్ళిపోయినా దేవుడు తన కాలాన్ని నియమించాడు, దేవుడు తన దినములను ముగించాడు గనుకనే వెళ్ళిపోతున్నారు. ఇంకా మీకు అర్థం కావడానికి మనము టానిక్ తాగుతాం కదండి. జ్వరం వస్తే పిల్లలకు టానిక్ తాగిస్తారు కదా. ఈ టానిక్ బాటిల్ మీద మనకు ముఖ్యంగా చూడవలసినవి 2 ఉంటాయి. అవేంటో తెలుసా? మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అలాగే ఎక్స్పైరీ డేటు. ఇవి 2 చూస్తాం. ఎందుకు ఎప్పుడు చూస్తాం ఇవి అంటే, అది ఎప్పటి వరకు మనం వినియోగించవచ్చు, ఎప్పటి వరకు మనం దాన్ని వాడుకోవచ్చు. ఇవి 2 కూడా ఎక్కడేస్తారో తెలుసా? అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత వేరు ఎక్స్పైరీ డేటు. ఎక్కడేస్తారు? అది ఫ్యాక్టరీలో ఉన్నప్పుడే ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇదిగో 24 నెలలు ఇది మార్కెట్లో ఉండాలి, 24 నెలల లోపే ఇది వినియోగించబడాలి, ఉపయోగించబడాలి. ఆ తర్వాత దీన్ని ఎక్స్పైర్ అయిపోతుంది, దీన్ని పడేసేయాలి అని. అంటే అలాగే ఈ లోకంలోనికి మనం రాకముందే దేవుడు మనకు దినములు నియమించాడట. అవి ఎన్ని దినాలు అనేది మనకు తెలీదు. కానీ మోషే గారు ప్రార్థన చేస్తూ
దినములు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయము కలుగజేయు తండ్రి అన్నాడు. మనమేమనుకుంటున్నాం? సంవత్సరమును దయా కిరీటము మనకు దయచేసాడని మనం సంబరపడిపోతూ ఉంటాం. సంబరం పడతాం, చాలా సంతోషమే, ఆనందమే. కాకపోతే ఈ నూతన సంవత్సరాలు వచ్చిన కొలది దేవుడు నియమించినటువంటి దినములలో నుండి ఒక సంవత్సరం గతించిపోయింది అన్న విషయము ఆలోచన చేస్తున్నారు ఎవరైనా? ఎందుకంటే మన దినములు ఎప్పుడు నియమించాడు? భూమి మీదకి రాకముందే ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు దేవుడు నియమించాడు. ఇప్పుడు నూతన సంవత్సరం వస్తుంది అని అంటే దేవుడు నియమించినటువంటి సంవత్సరాలలో ఒక సంవత్సరం ఏమైపోయింది? గడిచిపోయింది కదండి, వెళ్ళిపోయింది. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక 60 అడుగుల తర్వాత ఒక గోయి ఉందనుకోండి, ఒక గోతి. మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఆ గోతి మనకేమవుతుంది? దగ్గర పడుతుంది. అవునా కదండి? దగ్గర పడుతుంది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిన కొద్దీ 50 అడుగులు వేసామనుకోండి, ఇంకో 10 అడుగులు వేస్తేనే వస్తుంది. అంటే గోతికి మనం దగ్గర ఉన్నామా? దగ్గర ఉన్నాం. 59వ అడుగు వేసామనుకోండి, 65 ఎక్కడేయాలి? గోతిలోనే. అంటే ఇప్పుడు సంవత్సరాలు గతించిపోతున్నాయంటే మనం ఏమైపోతున్నాం? మన ఆయుష్ కాలం తగ్గిపోతూ ఉంది, దగ్గర పడిపోతూ ఉంది. దేవుడు నియమించిన కాలం మన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు నూతన సంవత్సరం వచ్చినందుకు. దేవుడు తన జీవితంలో నియమించిన రోజులు తగ్గినాయనా సంతోషపడటం? దేనికి సంతోషం? సంతోషం ఎప్పుడు పడాలో తెలుసా? దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని నేను చక్కగా వినియోగించుకున్నానని అప్పుడు సంతోషపడాలి, వృధా చేసుకొని కాదు. దేవుడు ఎందుకు నియమించాడు, ఎందుకు పంపించాడు ఈ లోకంలోనికి, అది మనం గుర్తుంచుకోవాలి. ఇక మోషే గారు దినములను లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయం కలుగచేయుము అని చెప్పాడు కదండి. ఇంతకీ ఎలా నేర్చుకోవాలి? అది ఎలా లెక్కించుకోవాలి? మోషే గారికి ఎన్ని రోజులు ఇచ్చాడండి? ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన? చెప్పగలుగుతారు ఎవరైనా? మోషే గారు ఎన్ని దినాలు భూమి మీద బ్రతికాడు? ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు అన్నాడు. అతనికి దృష్టి మాధ్యము లేదు, అతని సత్వ తగ్గలేదు. మోషే గారు ఎంతకాలం జీవించాడట భూమి మీద? 120 సంవత్సరాలు జీవించాడు. 120 సంవత్సరాలు ఎందుకు జీవించాడు? ఆలోచించండి ఒకసారి. ఇక 120 సంవత్సరాలు జీవించాడు. ఆయన దృష్టి మాంద్యం తగ్గలేదు, సత్వ తగ్గలేదు. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నవారు 120 సంవత్సరాలు అంటే మామూలు విషయం అండి. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చేసరికి చెవులు సరిగ్గా వినిపించవు, కళ్ళు సరిగ్గా కనిపించవు, నడవలేడు, వినికిడి లోపం, ఇవన్నీ ఉంటాయి మనిషి. కానీ మోషే గారికి ఇవేమీ లేవట. చక్కగా నడవగలిగిన స్థితిలోనే, చక్కగా చూడగలిగిన స్థితిలోనే, చక్కగా వినగలిగిన స్థితిలోనే ఆయన చనిపోయాడు 120 సంవత్సరాలు బ్రతికి. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక మాట చూసుకుందామా? కీర్తన గ్రంథము 39వ కీర్తన 5వ వచనం చూడండి. 39వ కీర్తన 5వ వచనం చదవమ్మా. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. ఎలా ఉందండి? నా దినముల పరిమాణము ఎలా చేశాడట దేవుడు? బెత్తెడంత చేశాడట. బెత్తెడు అంటే బెత్త అంత తెలిసేనండి. బెత్తెడు అంటే ఎంత? ఇంతేనండి బెత్త. ఒకప్పుడు ఈ కొలతలు కొలిస్తే మెజర్మెంట్ టేప్స్ లేనప్పుడు ఎలా కొలిచేవారండి? ఎలా కొలుస్తారు? బారెడు అంటారు. ఇదెంత? బారెడు. ఆ తర్వాత మూరెడు. ఆ తర్వాత ఏముంటుందండి? జానెడు ఉంటుంది కదా. ఆ తర్వాత వచ్చేది బెత్తడు.
ఇప్పుడు ఎంత చేసాడట ఆయుష్కాలం? బారెడు అనట్లేదు. ఎంత అన్నాడు? మూరెడని కూడా అనట్లేదు, జానెడని కూడా అనట్లేదు, బెత్తెడంతగా చేసి ఉన్నావు అన్నాడు. అంటే బారెడు అంటే ఒకప్పుడు ప్రారంభములో మనుషులు ఎంతకాలం బ్రతికారండి? మెతుషెల గారు ఎంతకాలం బ్రతికాడు తెలుసా? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడండి. 969 సంవత్సరాలు మెతుషెల గారు బ్రతికారు. అంటే సుమారుగా 1000 సంవత్సరాలు బ్రతికారు. 1000 సంవత్సరాల కాలం, 1000 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ప్రారంభములో దేవుడు మనుషులకు ఇచ్చాడు. కానీ ఈ 1000 సంవత్సరాలు ఇవ్వటం వల్ల, ఈ 1000 సంవత్సరాలు భూమి మీద మనిషి బ్రతకటం వల్ల దేవునికి ఏమైనా సంతోషము, ఆనందం ఏమైనా ఉందా? ఏమీ లేదండి. దేవుడు బాధపడిపోయాడు, చాలా బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు తెలుసా? 1000 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా మనిషి దేవునికి సంతోషము, ఆనందము ఏమి ఇవ్వటం లేదు, ఏం కలిగించటం లేదు. దేవునికి బాధను గురి చేశాడు. దేవుని హృదయములో నొచ్చుకునే పరిస్థితిని మనిషి తీసుకొచ్చేసాడు. తన హృదయములో నొచ్చుకొని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఇక 1000 సంవత్సరాలు ఇవ్వను నేను అని దేవుడు ఎంతకు కుదించాడో చూడండి. ఆదికాండము 6వ అధ్యాయములోనే, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో చివరి లైన్ చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో చివరి లైన్, అయినను వారి దినములు 120 ఏండ్లగుననెను. మనిషి దినములు ఎన్నాయట? 120 సంవత్సరాలకు కుదించేశాడు దేవుడు. అంతకుముందు 1000 సంవత్సరాలు సుమారుగా, ఇప్పుడు 120 సంవత్సరాలకు దేవుడు కుదించేశాడు. ఇక 90వ కీర్తనలో మనం చూడగలిగితే ఏమంటాడు అక్కడ? మోషే గారు ప్రార్థన చేస్తూ అక్కడ ఎన్ని సంవత్సరాలు అంటాడో చూడండి. ఈ 120 సంవత్సరాలని కూడా అనట్లేదు అక్కడ. 90వ కీర్తన 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అన్నాడు. 120 నుంచి డైరెక్ట్ ఎక్కడికి వచ్చేసింది? సగానికి పడిపోయింది. మళ్ళీ 120 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు. ఈ 120 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు కూడా జీవించటం లేదు, అందులో సగానికి వచ్చేసింది. ఇక ఇప్పుడు యాకోబు గారు నూతన నిబంధనలో యాకోబు పత్రిక రాస్తూ, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు. అంటే మనిషి జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఈరోజు ఉందండి. అంటే నరుని ఆయుష్కాలం ఎలా మారిపోయిందో చూడండి. ఒకప్పుడు 1000 సంవత్సరాలు సుమారుగా, ఆ తర్వాత 120 సంవత్సరాలు, ఆ తర్వాత 70-80 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అన్నాడు. ఇక్కడ 39వ కీర్తనలో ఇంతకుముందు మనం చదువుకున్నాం 5వ వచనం. అందుకే అంటున్నాడు ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అంటున్నాడు. ఆయన సన్నిధిలో చూస్తే, అయ్యా నా ఆయుష్కాలం లేనట్టే కనబడుతుందయ్యా, అది బెత్తడంతగా చేసేసావు అంటూ, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు. ఈ మనుషులు వట్టి ఊపిరి వలె ఉన్నారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు ఉన్నారు. అందుకే మోషే గారు ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము తండ్రి. మాకు ఎన్ని దినాలు నువ్వు నియమించావో, ఇక ఎన్ని దినాలు మిగిలి ఉన్నాయో ఆ దినములను లెక్కించే జ్ఞానం మాకు దయచేయి తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అల్పమైనదో మా ఆయుష్కాలము, అది మేము తెలుసుకుంటే మా పని, ఇంకా మా కొరకు మీరు నియమించిన పని ఎంతుందో అది చేసి ఈ ఆయుష్కాలను మిగించుకోవడానికి మనిషి తొందరపడతాడని, ఇదిగో మా ఆయుష్కాలాన్ని లెక్కించే భాగ్యం మాకు దయచేయి తండ్రి అన్నాడు. నిజంగా మోషే గారికి 120 సంవత్సరాలు బ్రతికితే, ఆ 120 సంవత్సరాలలో 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఐగుప్తులోనే పెరిగాడు. అవునా కదండి? ఐగుప్తులోనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత మిద్యాను దేశానికి పారిపోయాడు. మిద్యాను దేశానికి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకున్నాడు, 2 కుమారులను కన్నాడు. ఇక తన మామ మందను మేపుకుంటూ అక్కడొక 40 సంవత్సరాలు గడిపేశాడండి.
అంటే మోషే గారి జీవితంలో ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి ఇప్పటికీ? 80 సంవత్సరాలు గతించిపోయాయి. ఇక ఆయన జీవితంలో మిగిలిన కాలం ఎంత? 40 సంవత్సరాలే. అప్పటికి దేవుని కొరకు ఆయన పనిచేశాడా? దేవుని కొరకు ఏమైనా ఉపయోగపడ్డాడా? లేదు. మిద్యాను దేశంకు వెళ్ళిపోయి అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు తన మామ మందను మేపుకొని చుండగా సీనాయి పర్వతమందు, మోషే ఇదిగో నువ్వు మందను మేపుకోవడానికి, గొర్రెలను కాచుకోవడానికి కాదయ్యా నువ్వు వచ్చింది. ఇదిగో నా జనమైనటువంటి ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు నడిపించాలి. ఐగుప్తు బానిసత్వంలో నుండి నువ్వు వారిని కనాను ప్రాంతానికి నడిపించాలి. అందుకయ్యా నిన్ను పుట్టించాను భూమి మీద అని దేవుడు తన పనిని గుర్తు చేస్తే అప్పుడు మళ్ళీ ఐగుప్తుకు వస్తాడండి. ఐగుప్తుకు వచ్చి ఫరో ముందు నిలబడి ఆ బానిసత్వపు సంఖ్యలను తెంచేసి ఇశ్రాయేలుడు కాలుబలము కలిగినటువంటి 6 లక్షల జనాన్ని, ఇంకా వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. ఈ అరణ్యములోనే 40 సంవత్సరాలు గతించిపోయిందండి. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది వారికి? 40 సంవత్సరాలు పట్టింది. అంటే ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో గడిచిపోయింది. ఇక మోషే గారు ఐగుప్తునకు వచ్చినప్పుడు పెంచిన తల్లి ఉంది కదండి ఇక్కడ, ఫరో కుమార్తె. ఆమె వచ్చేసి, నాన్న ఎక్కడికి వెళ్ళావు ఈ 40 సంవత్సరాలు? ఇదిగో ఇప్పటికైనా వచ్చావు, వచ్చి ఇదిగో ఈ సింహాసనం నీ ఎదుట ఉంది, ఐగుప్తు ధనము నీ ఎదుట ఉంది, ఈ సింహాసనాన్ని, ఈ ధనమును అనుభవించు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. మోషే గారు ఐగుప్తునకు వచ్చిన తర్వాత ఇదిగో ఈ ఐగుప్తు ధనమంతా నీ ముందుంది, ఐగుప్తు సింహాసనం నీ ముందుంది అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అన్నాడు. ఇదిగో అల్పకాలమే, నాకు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది, 80 సంవత్సరాలు గతించిపోయాయి. ఈ తక్కువ సమయం, ఈ 40 సంవత్సరాల కాలములో ఇదిగో ఈ పాపభోగాన్ని అనుభవించుటకు ఈ సమయాన్ని నేను ఉపయోగించను. దేవుని ప్రజలతో శ్రమ, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి వెళ్ళిపోయాడు తప్ప ఆయన సుఖాన్ని, ధనాన్ని అనుభవించడానికి ఒప్పుకొనలేదండి. మరి మోషే గారు ఎలాంటి వారు అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సకల విద్యలను అభ్యసించాడు. ఆయనకు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అన్ని విద్యలు నేర్చుకున్న ఆయన క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి, దేవుని ప్రజల విషయంలో శ్రమ అనుభవించడానికి ఆయన ఒప్పుకొని ఆయన దేవుని పని కోసం ఆయన వెళ్ళిపోయాడండి. కానీ ఈరోజు మనిషి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడై ఉన్నప్పటికీ కూడా ఈ మిగిలిన జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని పని చేద్దాము అన్న ఆలోచన ఉందా అండి? ఇలాంటి ఆలోచనలు లేవు. మోషే గారేమో ఒక దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని వదులుకున్నాడు. కానీ ఈరోజు చిన్న పదవిని వదులుకోలేక, దేవుని కోసం త్యాగం చేయలేక మనిషి ఈరోజు భూమి మీదనే బ్రతకాలని, కలకాలం ఇక్కడే ఉండిపోవాలని ఆలోచన చేస్తున్నాడు. అలా ఆలోచన చేస్తే ఏమైనా ఉండిపోగలరా? ఆరోగ్యంగా ఉన్నవాడు ఉంటాడా? డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నేను ఆరోగ్యంగా ఉన్నాను కదండి, ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో గ్యారంటీ ఇవ్వండి అని అంటే ఇస్తాడా? అన్నిటికీ ఇస్తాడు గ్యారంటీ, కానీ మనిషికి మాత్రం, మనిషి చేసిన ఒక వస్తువుకి గ్యారంటీ ఉంది, కానీ మనిషికి గ్యారంటీ లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు. ఇంకా 89వ కీర్తనలో ఒక మాట చూడండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 47వ వచనం చూడండి. 89వ కీర్తన 47వ వచనం. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో
జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. నా ఆయుష్కాలం చాలా తక్కువ తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని చూడక చాలామంది వెళ్ళిపోయారు కదండి. నిన్న మొన్నటి దాకా కూడా చావు కబుర్లు వింటూనే ఉన్నాం. అంతెందుకండి, 31st నైట్ కూడా చాలా తాగేసి ప్రొద్దున చూస్తే, ఫోన్లో చూస్తే నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. వేటు యాప్ న్యూస్లో ఏమని వస్తున్నాయి, ఇదిగో తాగేసి మద్య మత్తులో కాలువలో పడిపోయిన వాళ్ళిద్దరు ఉన్నారు. అలాగే యాక్సిడెంట్ రూపంలో వారి తాగేసి బండి నడిపి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 31st నైట్ తాగేసి నూతన సంవత్సరాన్ని చూడకుండానే వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ ఈరోజు మనము దేవుని కృపలో దేవుడు మనల్ని భద్రపరిచి దేవుని కొరకు బ్రతుకుతామని దేవుడు మనకు మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. ఈ సంవత్సరంలో నిజంగా దేవునికి కృతజ్ఞులమై మనం జీవించాలి కదండి. దేవుని కొరకు మనం బ్రతకాలి కదండి. ఈ లోకానికి వచ్చి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వృధా చేసుకుంటూ తింటూ త్రాగుతూ వ్యర్థంగా ఈ కాలాన్ని గడిపేస్తే దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఇదిగో నీకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను, నువ్వేం చేసావు భూమి మీద? దేవుని కోసం ఏమీ చేయకపోతే, ఏమీ చేయని వారికి కూడా దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? ఏ పని చేయని వానికి జీతం ఇస్తారండి ఎవరైనా? నెలంతా ఇంట్లో శుభ్రంగా పడుకొని 1వ తారీఖున వెళ్ళేసి నాకు జీతం ఇవ్వండి అని అంటే వారి బాస్ ఇస్తాడా జీతం? ఏం చేసావని ఇవ్వాలి నీకు జీతం? నువ్వు పని చేసావా? చేయలేదు. పని చేయని వాడు జీతానికి అర్హుడు కాదు కదండి. అలాగే ఈ కాలంలో మనకి దేవుడిచ్చినటువంటి ఈ జీవిత కాలములో దేవుని కొరకు పని చేయకపోతే మనకు పరలోకం ఎలా ఇస్తాడు? ఇవ్వడు కదా. మరి దేవుడిచ్చినటువంటి విలువైన సమయాన్ని దేవుని కొరకు మనం గడపాలి. ఎలాగో తెలియకపోతే, ఎలా గడపాలో దేవుని కోసం తెలియకపోతే ఒకసారి యేసుక్రీస్తు జీవితాన్ని చూడండి. యేసుక్రీస్తుకు దేవుడు ఎంతకాలం ఇచ్చాడండి? 33.5 సంవత్సరాలు, చాలా తక్కువ కాలం. ఈ 33.5 సంవత్సరాలలో దేవుడు ఏ కార్యక్రమాలైతే, ఏ పనులైతే యేసుక్రీస్తుల వారికి ఇచ్చాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా చేసి చివరికి ఏమంటున్నాడు ఒక మాట చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారికి తండ్రి పని అప్పగించాడా? అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? గతంలో మనం చాలాసార్లు చూసుకున్నాం. యేసుక్రీస్తుల వారికి ఈ లోకానికి వచ్చిన పరమార్థం కారణం ఏంటి అని చూసాం మనం. ఎన్ని పనుల మీద వచ్చాడండి ఆయన? ఆత్మల్ని రక్షించడానికి వచ్చాడు, పాపులను పిలవడానికి వచ్చాడు, హితవత్సరము ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపు కలగచేయడానికి. ఎన్ని పనులండి! పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇన్ని పనులు దేవుడు యేసుక్రీస్తుల వారికి అప్పగించాడు. అందుకే అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చినటువంటి పనులను ఏం చేశాడట? సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. యేసుక్రీస్తుల వారు చివరిగా తను తండ్రి యొద్దకు వెళ్ళనై ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు సమయాన్ని నియమించావు, నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చావు. ఈ ఆయుష్కాలములో నీవు నేను చేయవలసినటువంటి పనులు నియమించావు. ఆ పనులన్నీ కూడా ఎలా చేశానో తెలుసా? సంపూర్ణంగా నెరవేర్చాను. సంపూర్ణంగా నెరవేర్చి ఇదిగో నీ యొద్దకు వస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా నువ్వు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ఇదిగో లోకాలు పుట్టక ముందే నీ యొద్ద ఉన్నాను కదా, అక్కడ ఎలాగైతే ఉన్నానో ఇదిగో నీ పని ముగించుకొని వస్తున్నాను, మళ్ళీ అదే మహిమతో నన్ను మహిమపరచు అంటున్నాడు. నిజంగా ఇలాంటి మాటలు ఎవరైనా పలకగలుగుతారా అండి? తండ్రితో చెప్పగలుగుతారా? తండ్రి, నువ్వు నాకు పని అప్పగించావు, నువ్వు ఇచ్చిన పనంతా నేను చేశాను, ఇదిగో చివరి క్షణాల్లో ఉన్నాను, నేను వచ్చేస్తున్నాను తండ్రి, నన్ను తీసుకో మళ్ళీ నీ యొద్దకు అని చెప్పే ధైర్యం ఈరోజు మనకుందా అండి? ఇలాంటి మాటలు మనం పలకాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు అప్పగించినటువంటి పనిని చేయాలి.
ఆ పనిని చేస్తే మనం పరలోకానికి వెళ్తాం. యేసుక్రీస్తుల వారు చేశారు అది. అలాగే యేసుక్రీస్తుల వారిని పోలి ఇంకొక వ్యక్తి కూడా చేశాడండి. ఆయన ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు. ఆయన కూడా ఆయన చివరి క్షణాల్లో, చివరి దినాల్లో ఏమంటున్నాడు అనంటే, ఇదిగో ఆయన ప్రారంభంలో చెప్పాడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని. ఆయన చివరిలో ఏం చెప్తున్నాడంటే, తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చూడగలిగితే, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు పౌలు గారు. ఇదిగో నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను అయ్యా, నేను వెడలిపోయే కాలం సమీపించింది, ఇక నేను వెళ్ళిపోతాను ఈ లోకాన్ని విడిచిపెట్టి. కానీ ఈ లోకంలో నేను ఎలా జీవించాను అనంటే, మంచి పోరాటము పోరాడితేనే ఈ క్రైస్తవ జీవితంలో, ఈ క్రైస్తవ జీవితాన్ని నేను పొందుకున్నప్పటి నుంచి నా పోరాటం ఎలా ఉందో తెలుసా? మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నిజంగా ఎంత మంచి మాట అండి. ఈ యొక్క క్రైస్తవ జీవితములో నాకు పరుగుంది. ఆ పరుగులో నా పరుగును నేనేం చేశాను? కడముట్టించాను. ఈ పరుగులో నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదు. దేవుడు నియమించినటువంటి జీవిత కాలములో నేను చక్కగా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇంకేమంటున్నాడు? ఆ దినమందు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అన్నాడు. ఇదిగో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, పరుగును కడముట్టించాను గనుక, దేవుడు నియమించిన పనిని నేను చేశాను గనుక దేవుడు నాకేమిస్తాడో తెలుసా? నీతి కిరీటం ఇస్తాడు. నీతి కిరీటము నాకు ధరింపజేస్తాడు దేవుడు. అది నాకు మాత్రమే కాదు అంటున్నాడు. కిందికి చూడగలిగితే, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో వారందరికీ అనుగ్రహిస్తాడు. ఇదిగో యేసుక్రీస్తులాగా, అపోస్తలుడైన పౌలులాగా ఎవరైతే తమ జీవితాలను దేవుని కొరకు సమర్పించుకొని, తమ జీవితంలో దేవుని కార్యక్రమాలు చేసి, తమ జీవితానికి పరమార్థం ఎరిగి ఈ లోకంలో బ్రతుకుతారో వారందరికీ ఏముందట? నీతి కిరీటం ఉంది. ఈ నీతి కిరీటం గురించి చాలామందికి తెలియదండి. సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసి ఉన్నామని చదువుకుంటారే తప్ప, ఈ సంవత్సరాలు జరుగుచుండగా దేవుని కార్యక్రమాలు చేస్తే, ఈ సంవత్సరాలు జరుగుచుండగా దేవుని కొరకు బ్రతికితే, ఇదిగో ఈ బ్రతుకును ముగించుకున్న తర్వాత నీతి కిరీటం మన కోసం ఉంది అన్న విషయము క్రైస్తవుడికి తెలుసా అండి? ఈరోజు తెలియకుండానే బ్రతుకుతున్నారండి. తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆ నీతి కిరీటం మనం పొందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుని కొరకు కష్టపడాలన్నా, దేవుని కొరకు పని చేయాలన్నా ఈ భూమి మీదనే చేయాలండి. మనం ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత మనం చేయలేము. మనం వెళ్ళే పాతాళములో, మనిషి పాతాళానికి వెళితే అక్కడ ఏ పని ఉండదట. చూడండి ఆ మాట ఒకసారి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. భూమి మీదనే పని తప్ప, దేవుని కొరకు నువ్వు ఏది చేయాలన్నా భూమి మీదనే చేయాలి తప్ప పాతాళ లోకంలో పని లేదట. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా దేవుని కొరకు చేస్తే అది ఎలా చేయాలో తెలుసా? శక్తి లోపము లేకుండా చేయాలి. ఈ భూమి మీదనే చేయాలి ఆ పనులు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నేను చేస్తానంటే కుదరదు అంటున్నాడు. అంటూ నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. పాతాళమందు పని లేదట చేయడానికి. మరి ఎక్కడ చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ముందుగా మన కొరకు క్రియలు నియమించాడట. ఆయుష్కాలాన్ని నియమించాడు. ఈ ఆయుష్కాలానికి సంబంధించిన క్రియలు నియమించాడు. ఆ క్రియలను మనం చేయాలట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు
మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. తల్లి గర్భంలో మనల్ని ఎందుకు నిలబెట్టాడు? తల్లి గర్భంలో ఉంటుండగానే మనకు ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇలాంటి నూతన సంవత్సరాలు మన జీవితంలో ఎందుకు కలుగజేస్తున్నాడు అని అంటే, ఇదిగో ముందుగా ఆయన మన కోసము సత్క్రియలు నియమించాడట. ఆ సత్క్రియలు చేయడానికే మన జీవితంలో నూతన సంవత్సరాలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజుకైనా అది గుర్తించి 2025వ సంవత్సరంలోనైనా దేవుడు నా కొరకు ఏ పని నియమించాడో, ఎలాంటి సత్క్రియలు చేయాలని నియమించాడో ఆ క్రియలను నేను చెయ్యాలి అని ఒక దృఢ నిశ్చయం మనం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు, ఆ పని ముగించినప్పుడు, ఒక యేసుక్రీస్తుల వారు ఎలాగైతే పరలోకానికి వెళ్ళిపోయాడో, ఒక అపోస్తులైన పౌలు ఎలాగైతే తన పరుగును కడముట్టించి చివరికి నా కొరకు నీతి కిరీటం ఉన్నది అని చెప్పాడో, అలాగే మనము కూడా ఈ లోకంలో మన జీవితాన్ని ముగించుకొని మనం దేవుడిచ్చే నీతి కిరీటం పొందుకోవడానికి ముందుకు వెళ్ళిపోవాలి. అలా నీతిగా బ్రతకాలి, నీతిగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడే ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత పరలోకాన్ని దేవుడు మనకిస్తాడు. లేదంటే అందరూ వెళుతున్నటువంటి ఆ యొక్క పాతాళానికి వెళ్ళిపోవలసి వస్తుంది. ఈ లోకంలో ఒక ధనవంతుని మనం చూస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆయనకు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నియమించాడు దేవుడు. కానీ ఆ సంవత్సరాలను ఎలా వాడుకున్నాడు ధనవంతుడు? దేవుని కొరకు ఏమైనా వాడుకున్నాడా? దేవుని కొరకు ఏమైనా బ్రతికాడా? లేదు. ఎలా వాడుకున్నాడు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూడండి, ముగించుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. ధనవంతుడొకడుండెను. ఈ భూమి మీద ఆయనకు కూడా దేవుడు సంవత్సరాలను నియమించాడు, రోజులను నియమించాడు. నియమించి ఒక జీవితాన్ని కలుగజేసి, సూర్యుని, చంద్రుని, ఆకాశాన్ని నియమించి, భూమిలో ఉన్న పంటను తినమని దేవుడు ఆజ్ఞాపించి, అన్నీ కూడా సమకూర్చి ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఈ యొక్క ధనవంతునికి ఇచ్చాడు. కానీ ఇచ్చిన ఆ యొక్క జీవితాన్ని ఎలా వాడుకున్నాడు? ఒక ధనవంతుడు 19వ వచనం నుంచి, ధనవంతుడొకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలును సన్నపు నారా వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడట. దేవుడిచ్చిన ఆయుష్కాలం సుఖపడడానికా? దేవుడిచ్చిన ఆయుష్కాలం సంతోషించడానికా? ఆనందించడానికి మాత్రమేనా? ఇక ఏమీ లేదా? బహుగా సుఖపడ్డాడట. దేవుడిచ్చిన జీవిత కాలానికి అర్థం లేకుండా వ్యర్థంగా బ్రతుకుతున్నాడట. అలా వ్యర్థంగా బ్రతుకుచున్న ఆయన ఒకానొక రోజు కన్నుమూశాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన బంధువులు తీసుకెళ్ళి ఆ యొక్క దేహాన్ని మట్టిలో పాతి పెట్టేశారు. ఆ తరువాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? వ్యర్థంగా ఆ యొక్క జీవిత కాలాన్ని అంతా వ్యర్థంగా గడిపినటువంటి ఈ ధనవంతుడి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని యొద్దకు వెళ్ళిపోయిందా? ఒక యేసుక్రీస్తు, ఇదిగో తండ్రి నీ యొద్దకు వస్తున్నాను అన్నాడు, నన్ను చేర్చుకో అన్నాడు. ఒక అపోస్తులైన పౌలు నాకు నీతి కిరీటం అన్నాడు. కానీ ఈ ధనవంతుడికి ఏముంది? అలాంటి నీతి కిరీటం ఏమైనా ఉందా? లేదు. చూడండి ఒకసారి 23వ వచనం, 22వ వచనం చూడండి. ఆ దరిద్రుడు కూడా చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి బహుగా సుఖపడుచున్నటువంటి ధనవంతుడికి ఒకానొక రోజు ఏమొచ్చేసింది? చావు వచ్చేసింది. అందరికీ చావు వస్తుంది, కానీ మరి ధనవంతులకు చావు రాదేంటి? నాకు డబ్బు ఉంది కదా, నాకు చావు లేదు అనుకుంటాడా? నాకు ఆరోగ్యం ఉంది కదా, నేను చనిపోను అని అనుకుంటాడా? అలా అనుకుంటే అది వెరితనమే. డబ్బున్నవాడైనా, డబ్బు లేనివాడైనా, ఆరోగ్యం ఉన్నవాడైనా, ఆరోగ్యం లేనివాడైనా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం ముగియగానే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఈ ధనవంతుడు కూడా ఒకానొక రోజు చనిపోయాడట. చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఏంటి బాధ? ఎందుకు వచ్చింది ఈయనకి? ధనవంతుడికి బాధ ఎందుకు వచ్చింది? ఆయన తప్పు చేశాడా? ఏం చేశాడు? ఎందుకు బాధపడుతున్నాడు పాతాళములో? అబ్రహాం గారు రీజన్ చెప్తున్నాడు. ఏంటయ్యా, ఎందుకు నువ్వు పాతాళ లోకంలో బాధపడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కొరకు బ్రతకలేవు,
దేవుడిచ్చిన ఆయుష్కాలములో నూతన సంవత్సరాలు వస్తున్నాయి కదా అని కేకులు కటింగ్ చేసుకున్నావు, తాగావు, తినావు, డ్యాన్సులు చేసావు, కానీ నువ్వు దేవుని కొరకు బ్రతకలేదు అంటున్నాడు. చూడండి 25వ వచనంలో, తండ్రివైన అబ్రహామ నాయందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్పుటకు లాజరును పంపుము అంటున్నాడు ధనవంతుడు. అంటే 25వ వచనంలో అబ్రహాం గారు ఏమంటున్నారో చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు, దేవుడు నీకు జీవిత కాలం ఇచ్చాడు కదా, నీకు ఆయుష్కాలం ఇచ్చాడు కదా దేవుడిచ్చిన నీ జీవిత కాలములో నీకిష్టమచ్చినట్టుగా సుఖము అనుభవించితివి. అందుకే ఈ పాతాళ లోకానికి వచ్చావు. నువ్వు సుఖం అనుభవించడానికి రాలేదు, నువ్వు భూమి మీదకి సుఖము అనుభవించావు గనక, దేవుడిచ్చిన కాలానికి పరమార్థం ఎరగలేదు గనక, పరమార్థము తెలుసుకోలేదు గనుక పాతాళ లోకములో యాతన పడుచున్నావు, బాధపడుచున్నావు, కేకలేస్తున్నావు. అదే ఒక యేసుక్రీస్తుని చూడండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చినాక సుఖపడ్డట్టుగా, సంతోషపడ్డట్టుగా ఉందా అండి? ఆయన ఎలా ఉన్నాడు ఈ భూమి మీద? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి, ఆయన జీవితం ఎలా ఉందో. ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే సుఖపడడానికి, సంతోషపడడానికి, ఆనందపడడానికే ఈ జీవితం ఉంది అని అనుకుంటున్నాడు. సుఖము, సంతోషం ఇక్కడ అనుభవిస్తే ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఈ భూమి మీద కష్టము అనుభవించి బాధపడి శ్రమపడిన వారికే దేవుని కొరకు ఆనందం అండి, సంతోషం. యేసుక్రీస్తుల వారి జీవితం ఎలా జరిగిందండి ఈ లోకంలో? ఆయన సంతోషపడ్డా? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. ఈరోజు మనిషికి భయము, భక్తి, ప్రార్థన జీవితం లేకపోతే దేవుని యొద్దకు వెళ్తాడా? ఈరోజు భక్తి ఉందా అండి అసలు మనుషులకు? భయం ఉందా దేవుడు అంటే? కానీ యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడట. అందుకే ఆయన అంగీకరింపబడ్డాడట. ఆయన జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని మనం కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ ఈ కాలాన్ని మనం ముగించుకుంటే ఈ కన్ను మూసిన వెంటనే మనం దేవుని యొద్దకు వెళ్తాం, నెమ్మది పొందే స్థలానికి వెళ్తాం, సంతోషంగా, ఆనందంగా యుగయుగాలు ఉండే లోకానికి మనం వెళ్ళిపోతాం. ఈ భూమి మీద ఏముందండి? చాలా చిన్నపాటి జీవితం ఇది. ఈ చిన్న జీవితంలో దేవుని కొరకు బ్రతికితే చాలా పెద్ద జీవితాన్ని, చాలా శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఈ తీర్మానం మనం చేసుకోవాలి. ప్రభువా, నీ కొరకు బ్రతుకుతాను, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ కొరకు జీవిస్తాను. కష్టాలకు, ఇబ్బందులకు నా విశ్వాసాన్ని నేను వదులుకోను. నీ కొరకు బ్రతికి ఒక యేసుక్రీస్తుల వారిని నా జీవితంలో మాదిరిగా పెట్టుకుంటాను. యేసుక్రీస్తుల వారిని చూస్తూ నా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటాను. నీ కొరకే బ్రతికి నీవు ఉన్న లోకానికి నేను వస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఎప్పుడు కన్ను మూసినా మనకు ఏ బాధ ఉండదు. ఎందుకంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారం మనం. ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని కొరకు బ్రతికితే మన జీవితంలో ఎల్లప్పుడూ సంతోషమేనండి. ఎందుకంటే ఎప్పుడు చనిపోయిన దేవుని యొద్దకు వెళ్తానన్న ఒక మంచి భరోసా మనకు ఉంటుంది. కాబట్టి మనకు ఏ బాధ, ఏ టెన్షనో ఉండదు. దేవుని పనిలో లేని వానికి, భయభక్తుల్లో లేని వానికి, వాడు చనిపోతే వాని జీవితం ఏమైపోతుందో అని వానికి భయాందోళన ఉంటుంది. కానీ దేవుని పనుల్లో ఉన్నవాడికి ఏ భయము ఉండదు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ బ్రతుకుట క్రీస్తే అంటాడు, చావైతే లాభము. ఎందుకన్నాడు ఈ మాట? ఈరోజు చావంటే భయపడేవాడు కాదు, చావంటే లాభము అని భావించుకునేవాడికి కదా ప్రయోజనం. బ్రతికితే దేవుని కోసమే బ్రతుకుతాను, ఇంకా ఇలాంటి నూతన సంవత్సరాలు ఎన్ని వచ్చినా దేవుని కోసమే బ్రతుకుతాను, చనిపోతే దేవుని యుద్ధకే వెళతాను అన్న ఒక మంచి నిర్ణయం మనం తీసుకొని దేవుని కార్యక్రమంలో, దేవుని పనుల్లో ఉంటే ఈ బ్రతుకు ముగించుకున్న తర్వాత పరలోకానికి వెళతాం. ఓకేనండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ జీవితంలో తండ్రి నూతన సంవత్సరాలు ప్రభు మాకు ఇస్తున్నారు. సంవత్సరాలు
జరుగుచుండగా మాకిచ్చిన ఆయుష్కాలము ప్రభువా తరిగిపోతుందని మేము తెలుసుకొని ఇక ఉన్న ఈ జీవితంలో ఈ కొద్దిదైన ఈ స్వల్పమైన అతి చిన్న ఆయుష్కాలంలో తండ్రి మీ కొరకు బ్రతుకుతూ సత్క్రియలను చేస్తూ మీరున్న లోకానికి వచ్చే భాగ్యాన్ని ప్రభు మాకందరికీ దయచేయండి. ఈ జీవితం యొక్క విలువను తెలుసుకొని ఇచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా ఒక ధనవంతుడిలాగా మేము గడపకుండా మీ కొరకు పనిచేసే వారిగా ఉండుటకు, మీ కొరకు బ్రతికే వారిగా ఉండుటకు ఒక యేసుక్రీస్తునే మాదిరిగా పెట్టుకొని, ఒక అపోస్తులైన పౌలు గారి జీవితాన్నే మాకు మాదిరిగా పెట్టుకొని తండ్రి ఈ లోకంలో బ్రతికి మీ యొద్దకు వచ్చే భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.